సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నేను మీ సుమన్ టీవీ సిరి. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు అనే ఏరియాకి సంబంధించి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఏదైతే కోల్కతా ఇన్సిడెంట్ ఉందో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే మనం మర్చిపోలేని దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాలలో కనుక చూస్తే ఇలాంటిది జరిగింది అనడానికి కావచ్చు, అసలు చూడడానికి కావచ్చు, పేరెంట్స్గా యాజ్ ఏ ఆడపిల్లలుగా మాకు కూడా వణుకు పుట్టిస్తుందనే చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ ఇన్సిడెంట్ కంప్లీట్ కాకముందే ఉషా గారు, ఈ ఇన్సిడెంట్ మనం చూసేసరికి మనకి, అలాగే మనతో పాటు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా బయటికి రావాలి, నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయాలి అన్న ఆలోచన అక్కడే ఆగిపోతుందేమో, చంపేస్తున్నామేమో అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎస్పెషల్గా 2 years నుంచి ఈ హిడెన్ కెమెరాస్ బాత్రూంలో పెట్టారు అని, అండ్ అది కూడా ఒక ప్రేమ జంటే దీనికి మొత్తం నిర్వహిస్తున్నారని, ఒక అమ్మాయి సీసీ ఫుటేజ్ పెట్టడం జరిగింది అని మనమైతే వింటూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. అసలు 2 years 2 days అన్న విషయం కనుక పక్కన పెడితే అసలు ఆడపిల్లల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టడం ఏంటి, అది కూడా హిడెన్ కెమెరాస్ పెట్టాల్సిన ఆ దుస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సపోర్ట్ చేసింది ఎవరు, అసలు కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది, వార్డెన్స్ అనే వాళ్ళు ఉంటూ ఉంటారు, వాష్రూమ్ క్లీన్ చేయడానికి కావచ్చు, లేదు అంటే ఏ ప్రాసెస్ లోనైనా చెకింగ్ వస్తూ ఉంటుంటారు. కొన్ని వేల మంది చదువుకునే ఒక కళాశాలలో, అది కూడా హాస్టల్స్లో పేరెంట్స్ ఎంతో నమ్మకంగా అక్కడికి పంపించి వాళ్ళని ఉంచితే ఒక ఆడపిల్లే సపోర్ట్ చేసింది, ప్రేమ జంట అని చెప్తూ ఉన్నారు. అబ్బాయిలకు సంబంధించి ఫోటోలు సెల్ చేసే ప్రాసెస్ కూడా 100 రూపాయలకి సెల్ చేయడం జరుగుతుంది అని మనం వింటూ ఉన్నాం. ఇంత దారుణమైన సమాజంలో బ్రతుకుతున్నామా అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా రేజ్ అవుతుంది. అండ్ ఈ సంఘటనలు ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోనే కాదు, ఎక్కడైనా ఒక అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్లో కావచ్చు, లేదంటే కాలేజ్లో కావచ్చు, ఇలాంటి జరుగుతున్నాయని ప్రతిసారి మనం చెక్ చేసిన అవసరం చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్టుగానే ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలనే కాదు, హాస్టల్స్లో ఉండే ఆడపిల్లలకైనా సంబంధించి కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఏదైతే కాలేజ్ ఉందో చాలా మంది పేరెంట్స్ వచ్చి అక్కడ ఆందోళనకు దిగారు, మా పిల్లలకి జరగాలి అండ్ వెంటనే ఉరిశిక్ష వేసేయండి అని మాట్లాడుతూ ఉన్నారు. కనీసం అక్కడ మీడియా వెళ్ళి ప్రయత్నిస్తున్నారు, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నిస్తుంటే కాలేజ్ యాజమాన్యం మీడియాని అసలు లోపలికి ఎంటర్ చేయట్లేదు. అంటే యాజమాన్యం ఆపేస్తూ ఉందా, లేదంటే కాలేజ్కి సంబంధించి తెలిసే ఈ పనులన్నీ జరుగుతున్నాయా అన్న క్వశ్చన్ మార్క్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏ విధంగా చూడాలి, అసలు దీని వెనక ఎవరున్నారు, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, అసలు మగపిల్లలకి ఆలోచన ఎందుకు పుట్టింది, ఆ చదువుకునే వయసులో సబ్జెక్ట్ పైననో లేదు అంటే ఫ్యామిలీకి సంబంధించో గోల్స్కి సంబంధించో ఉండాల్సిన యావ ఒక ఆడపిల్లలు పర్సనల్ ఏదైతే వాళ్ళ కాలకృత్యాలకి సంబంధించి మనం యూస్ చేస్తూ ఉంటామో చాలా అక్కడ అసలు హిడెన్ కెమెరాస్ పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందనేది తెలియాలి. పోలీసుల ఎంక్వైరీ అయితే, ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో ఆ పిల్లలకి సంబంధించిన ఎంక్వైరీ కూడా అక్కడ ఉంది అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకి ఇంకా కంప్లీట్గా అందాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ వీటి గురించి కంప్లీట్గా మనం కూడా, అంటే దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో మన వ్యూవర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా బయట జరగకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. అండ్ దాంతో పాటు దీని గురించి ఇంకా వివరంగా మనకి క్లుప్తంగా తెలియజేయడానికి అడ్వకేట్ వారితో కూడా మనమైతే వీడియోస్ చేద్దాం ఖచ్చితంగా. అండ్ దాంతో పాటు ఉషా గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల కావచ్చు, ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారో రకరకాల రీజన్స్ వల్ల ప్రతి అమ్మాయి కూడా ఒక ఇన్సెక్యూర్ కావచ్చు, ఒక భయాందోళనకైతే క్రియేట్ చేశాయి అని చెప్తూనే ఉంటాను. అండ్ దాంతోపాటు మనం చూస్తే ఒక హిడెన్ కెమెరా పెట్టి, అది కూడా ఒక అమ్మాయి ఈ దారుణానికి పాల్పడింది అంటే ఎంత దారుణంగా ఒక అమ్మాయి గురించి ఇంకొక అమ్మాయి మాట్లాడాల్సిన పరిస్థితికి అయితే మనం ఉన్నాము అంటే చాలా దారుణం, షాకింగ్ అనే చెప్పొచ్చు. అండ్ దీని గురించి ప్రతి ఒక్క ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వచ్చి స్పందించాలి అని, ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళకైతే కఠినంగా శిక్ష పడాలి అని. అండ్ రీసెంట్ గానే మనకు కూడా నారా లోకేష్ గారు స్పందించారు, ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఆయన. ఏదేమైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించి జస్టిస్ పరంగా కావచ్చు, అలర్ట్నెస్ పరంగా కావచ్చు, ఒకటి బయటకు వచ్చింది అంటే ప్రపంచం మొత్తం ఇంకొకసారి మేము ఇది చేస్తే అన్న పాయింట్లో వణుకు పుట్టించేలా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఒక కోల్కతా ఇన్సిడెంటే కావచ్చు, ఇవాళ మనం చూస్తున్న గుడ్లవల్లేరు ఇన్సిడెంటే కావచ్చు,
మనం కూడా కొన్నిసార్లు హాస్టల్స్లో స్టే చేస్తూ ఉంటుంటాం, కొన్నిసార్లు ట్రావెల్ అవుతూ ఉంటుంటాం. ఎక్కడ కెమెరాస్ ఉంటాయో, ఎవరు ఎక్కడ టచ్ చేస్తూ ఉంటుంటారో, అసలు ఏం మాట్లాడుతూ ఉంటారో అర్థం కాని పరిస్థితి అనే చెప్పాలి. ఒక ఆడపిల్లకి బయట తిరిగే స్వేచ్ఛ లేదు అంటే ఇంత దారుణమైన సమాజంలో మనము బ్రతుకుతున్నామా? ఇంత టెక్నాలజీ అప్డేట్ అయినా, ఇంత అప్డేట్ వర్షన్లో మనం ఉన్నా కూడా ఇంకా పేరెంట్స్కి మా అమ్మాయిని బయటికి పంపించాలి అంటే తనతో పాటు ఒక అన్ననో లేదంటే తండ్రినో బయట తనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఇంకా ఈ సమాజంలో ఉందా అని చాలా. మీరు అన్నట్టుగానే ఇంకో విషయం ఏంటంటే, కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో దయచేసి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి, ఎంక్వైరీకి సంబంధించి సపోర్ట్ చేయాలి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ దీని వెనుక ఉన్నారో ఎంక్వైరీస్ చేసే విధంగా సపోర్ట్ చేయించాలి. వాళ్ళు కూడా ఎందుకు చేశారు అంటే డబ్బు కోసమా లేదంటే ఏదైనా అవసరం ఉండి వాళ్ళు చేస్తారా? అవన్నీ కూడా వీడియోస్ 300 వీడియోలకు పైగా రికార్డ్ అని చెప్తున్నారు. అసలు ఎన్ని వీడియోస్ ఉన్నాయి, అందులో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. లైంగికంగా అని చెప్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు పూర్తి సమాచారం ఏంటి అనేది ఇంకా మనకి కొంతమంది మాట్లాడితే తప్ప తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరు స్పందించాలి. మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీకి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుందో వీలైతే మాకు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయొచ్చు. మీకు తెలిసిన వివరాలని కూడా కామెంట్ రూపకంగా మీరు తెలియజేస్తే దాని గురించి కూడా పాయింట్ రేస్ చేసి మేము మాట్లాడడం జరుగుతుంది. యాజ్ ఏ ఉమెన్గా మేము కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తాము. అండ్ దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో ఆడపిల్లల్ని ఎక్కడికైతే పంపిస్తూ ఉన్నారో 1-2 సార్లు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నామన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలని, వాటికి సంబంధించిన వీడియోస్ మా సుమన్ టీవీ తరపున మేము కూడా కొన్ని వీడియోస్ చేస్తామని హామీ ఇస్తున్నాం. అండ్ ఖచ్చితంగా ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ సిరి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.